రక్తహీనత నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం ఐరన్ రిచ్ ఆహారాలను పుష్కలంగా తినడం. అందుకే అనీమియా ట్రీట్మెంట్లో మొదట సూచించేది డైట్ మోడిఫికేషన్స్. కానీ ప్రెగ్నెన్సీలో ఆహారంతో పాటుగా అదనంగా సప్లిమెంట్స్ రూపంలో కొన్ని మందులు కూడా అవసరం పడవచ్చు. ప్రెగ్నెన్సీలో అనీమియాకి చికిత్స సమస్య తీవ్రతని బట్టి ఉంటుంది. అనీమియాలో ఐరన్ లోపం వల్ల వచ్చేది, ఫోలిక్ యాసిడ్ అలాగే B12 లోపం వల్ల వచ్చేవి, ఇలా వివిధ రకాలు ఉంటాయి. కాబట్టి ఆయా కండిషన్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో అత్యధికంగా వచ్చేది ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా కాబట్టి ఇందుకు చికిత్స మందులు అలాగే డైట్ రూపంలో ఉంటుంది. హీమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది, ఎంత శాతం ఉంది అన్న దాన్ని బట్టి మనం ఇచ్చే చికిత్స ఉంటుంది. పర్వాలేదు 10 గ్రాముల పైన ఉంటే కనుక ఆహారంతో ప్లస్ ఐరన్ సప్లిమెంట్స్, ఐరన్ మాత్ర రూపంలో, విటమిన్ సి మాత్ర రూపంలో, ఫోలిక్ యాసిడ్, B12, D ఇవి కూడా మనం మందుల రూపంలో, మాత్రల రూపంలో ఇవ్వచ్చు. అలా కాకుండా 8 గ్రాములు 9 గ్రాములు ఉంటే సమయం పడుతుంది కనుక ఒక్కొక్కసారి ఐరన్ ఇంజెక్షన్ల రూపంలో కూడా ఇవ్వచ్చు. పూర్వకాలంలాగా ఇంజెక్షన్లు చాలా నొప్పిగా లేకపోతే మరకలు పడుతూ ప్రతిరోజు తీసుకోవాలి అన్నట్టు ఇలా లేవు. ఇప్పుడు ఈ ఒకసారి కానీ 2 సార్లు కానీ అది సెలైన్లో కలిపి నరంలోకి ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. 15 రోజుల లోపల హిమోగ్లోబిన్ చక్కగా పెరుగుతుంది. మరి ఇంకా బాగా తక్కువగా ఉండి 6 గ్రాములు బొత్తిగా 5 గ్రాములతో కూడా వస్తారు కొంతమంది. అటువంటి వారికి రిస్క్ తీసుకుని బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవాల్సి ఉంటుంది. అనీమియా నుంచి బయటపడాలంటే మొదట చేయాల్సింది డైట్లో మార్పులు. ఆరోగ్యానికి ఆహారమే పునాది. ఎన్ని మందులు మాకులు వాడినా సరే చక్కటి పోషకాహారం ఇవ్వగల మంచి ఫలితాలను ఏదీ ఇవ్వలేదనేది నిజం. మరి ఎలాంటి ఆహారాలను తినడం ద్వారా అనీమియాకి చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో వచ్చే రక్తహీనత వెనక అత్యధిక శాతం ఐరన్ లోపం కారణం. అందుకే పుష్కలంగా ఐరన్ లభించే ఆహారాలను డైట్లో భాగం చేసుకోవడం ద్వారా త్వరితగతిన ఐరన్ లోపాన్ని పూరించవచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే రక్తహీనత వెనక అత్యధిక శాతం ఐరన్ లోపం కారణం. అందుకే పుష్కలంగా ఐరన్ లభించే ఆహారాలను డైట్లో భాగం చేసుకోవడం ద్వారా త్వరితగతిన ఐరన్ లోపాన్ని పూరించవచ్చు. అత్యధికంగా ఐరన్ లభించే వెజిటేరియన్ ఆప్షన్స్ అన్ని సీజన్స్ లో అందుబాటులో దొరికే చవకైన పాలకూర, కొబ్బరి, సోయాబీన్స్, చిక్కుళ్లు, ఇక డ్రై ఫ్రూట్స్ కూడా ఆఫర్ చేయగలిగితే ఆప్రికాట్స్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మష్రూమ్స్ కూడా ఐరన్ రిచ్ ఫుడ్డే. ఇక పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలలో కూడా ఐరన్ ఎక్కువే. గ్రేప్ ఫ్రూట్స్, పైనాపిల్లో ఐరన్ అత్యధికం. ఇక క్యారెట్ లో అలాగే టొమాటోలో కూడా ఇది ఎక్కువే. ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం కానీ అది మనకి శరీరంలోకి ఇది అబ్జార్బ్ కావాలి అంటే బయటకు వెళ్ళిపోకుండా ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి విటమిన్ సి చాలా ముఖ్యం. విటమిన్ సి అనేది దేనిలో ఉంటుంది? నిమ్మజాతి పళ్ళలో ఉంటుంది. అంటే ఉదాహరణకి నిమ్మకాయలు, బత్తాయికాయలు, ఆరెంజెస్, కమలాకాయలు, ఇటువంటి పుల్లటి టొమాటోలు, పుల్లటి వాటన్నిటిలోనూ ఉంటుంది. సో అది కూడా విటమిన్ సి కూడా దీంతో పాటు ఐరన్తో పాటు ఐరన్ రిచ్ ఫుడ్లో తీసుకుంటే బాగా అబ్సార్బ్ అవుతుంది. మరి ఫోలిక్ యాసిడ్ కావాలి, అది కూడా ఆకుకూరల్లోనూ, పప్పు దినుసుల్లోనూ, డ్రై ఫ్రూట్స్లోనూ, వీటన్నిటిలోనూ ఉంటుంది. విటమిన్ B12 కావాలి. B12 మాత్రం పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, గుడ్లు ఇటువంటి వాటిలో ఉంటుంది. తర్వాత విటమిన్ D కావాలి. విటమిన్ డి అనేది మామూలుగా దొరకదు కనుక ఇది ఎండలోన్నా ఒక అరగంట నుంచోవాలి, లేదంటే మాత్ర రూపంలో అయినా వేసుకోవాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఒక మంచి చిట్కా మీకోసం. తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో బేబీ కూడా అంతే ఆరోగ్యంగా పుడుతుంది. తల్లి అనారోగ్యంగా ఉండి బేబీ ఆరోగ్యంగా పుట్టడం అనేది జరగదు. మనకి హెల్దీగా బేబీ పుట్టాలంటే తల్లిని హెల్దీగా తయారు చేయాలి. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ గా తయారవ్వాలంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో తల్లిని మనం హెల్దీగా తయారు చేయాలి. దీనిలో ఒక పార్ట్గా మనము ఖచ్చితంగా తల్లులకి అందరికీ ఎనీమియా స్క్రీన్ చేసి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ దీని గురించి అవేర్నెస్ పెంచి ఎనీమియా కరెక్ట్ చేస్తే కనుక నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్ స్మార్ట్గా పుడతారు. మనకి ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో చూసిన అంశాలన్నింటినీ మరోసారి క్లుప్తంగా తెలుసుకుందాం. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో అనీమియా లేదా రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. ఇదే ప్రెగ్నెన్సీ సమయంలో మరింత ఇబ్బంది పెట్టగలదు కూడా. కేవలం గర్భిణీకి మాత్రమే కాదు, గర్భస్థ శిశువుకు కూడా పలు ప్రమాదకర కాంప్లికేషన్స్ తేగలదు రక్తహీనత. తీవ్రమైన నిస్సత్తువ, ఆయాసం, పాలిపోయినట్టు ఉండే నిర్జీవమైన చర్మం అనీమియా ముఖ్య లక్షణాలు. అనీమియా వెనక కారణాలు ఐరన్ లోపం, విటమిన్ లోపాలు ఉండొచ్చు. సాధారణంగా గర్భిణీలలో వచ్చే అనీమియా వెనక ఐరన్ లోపం అత్యధికంగా ఉంటుంది. పోషకాహార లోపంతో పాటుగా ప్రెగ్నెన్సీలో అవసరమయ్యే అదనపు పోషకాలను భర్తీ చెయ్యకపోవడం కూడా ఇందుకు కారణాలు.
కన్సీవ్ అయిన క్షణం నుంచే ఫోలిక్ యాసిడ్, B12 అలాగే ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తినడం ద్వారా కొంతవరకు సమస్య ఎక్కువ కాకుండా కాపాడుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో పలు దఫాల్లో హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడం ద్వారా అనీమియా రూలౌట్ చేస్తూ ఒకవేళ అవసరం ఉంటే అందుకు తగ్గ ట్రీట్మెంట్ మొదలు పెడతారు. అత్యధిక శాతం మంది గర్భిణీల్లో కేవలం డైటరీ మోడిఫికేషన్స్ ద్వారా అనీమియాకి చెక్ పెట్టొచ్చు.